తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద శాసనసభలో చర్చించాలని కోరాం. అదేవిధంగా మరి హైడ్రా కూల్చివేతలు, పేదలు పడుతున్న బాధలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేని విషయాలు తదితర అంశాల మీద బీఆర్ఎస్ పార్టీ ఈ శాసనసభ సమావేశాల్లో చర్చించాలని కోరాం. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు అసెంబ్లీ జరుపుతామంటున్నారు. 2 రోజులు అంటే 2 రోజులు అంటే ఇవాళ రేపు ఖతం బర్కాస్. అంటే పారిపోతున్నది ప్రభుత్వం. ప్రజా సమస్యల మీద చర్చించకుండా శాసనసభ వాయిదా వేసుకొని పారిపోతున్నారు. వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు, బురద రాజకీయాలు మాట్లాడుకుందామంటున్నారు. ఎరువుల మీద, రైతుల మీద మాట్లాడదామంటే అది మెల్లగా మాట్లాడుకుందాం, తొందర ఏమున్నది అంటున్నారు. అందుకే ఎరువుల మీద, రైతుల కష్టాల మీద, వరదల మీద, ప్రజలు పడుతున్న బాధల మీద మాట్లాడడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల మేము బీఏసీ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల కంటే ముఖ్యమైంది, వరద బాధితుల కంటే ప్రధానమైన ఎజెండా ఏముంటుంది? వరదల మీద మాట్లాడడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు, ఎరువుల కొరత మీద మాట్లాడడానికి సిద్ధంగా లేకపోతే ఈ బీఏసీ మీటింగ్ కు అర్థం లేదు. ఈ శాసనసభ సమావేశాల పట్ల మరి ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారనే విషయాన్ని కూడా మేము చాలా గట్టిగా చెప్పాం. ప్రభుత్వ ధోరణి చూస్తే కాళేశ్వరం కమిషన్ రిపోర్టును పెట్టి బురద రాజకీయాలకు పాల్పడే ఆలోచన కనబడుతున్నారు. దాని మీద మేము చర్చకు సిద్ధం. పీపీటీకి అవకాశం ఇవ్వండి. ఒక్కరోజు కాదు, కాళేశ్వరం మీద 4 రోజులు మాట్లాడదాం. ముందు ఆ బురద రాజకీయాలు ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు. కష్టాల్లో ఉన్న రైతుల గురించి ఫస్ట్ మాట్లాడండి. కష్టాల్లో ఉన్న వరద బాధిత జిల్లాలు ప్రజల గురించి మాట్లాడదామంటే లే మాకు వరదలు ముఖ్యం కాదు, బురద జల్లుడే ముఖ్యము అన్న ధోరణి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో కనబడతా ఉంది. అది రేపు ఒకటే రోజు పెట్టారట. బీసీ బిల్లు రేపే, కాళేశ్వరం రేపే, ఇక అసెంబ్లీ వాయిదా వేసుకొని పోతారు. అంటే వరద బాధితులు ఏమన్నా కానీ, రైతులు ఎరువుల కొరతతో ఇట్లనే బాధపడని, మాకు సీమ గుట్టినట్టు లేదు, మాకు సంబంధం లేదన్న ధోరణిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. సో ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా, మీరు ఎరువుల మీద చర్చించడానికి ముందుకు రానందుకు నిరసనగా, వరద బాధితుల్ని ఆదుకోవడం విషయంలో చర్చించడానికి ముందుకు రానందుకు నిరసనగా మేము సభ నుంచి వాకౌట్ చేశాం. సభ కనీసం 15 రోజులు జరపాలి కదా. ఏది పెడతారో కూడా చెప్తలేరు. మేము బీఎస్సీ నుంచి వాకౌట్ చేశాం. మేము అడిగాం అసలు రేపటి ఎజెండా ఏంటి అంటే, రేపటి ఇంకా చెప్పారట, రాత్రి 9కి చెప్తారట. రేపు సభలో ఏం చర్చిస్తారో ప్రజలకు చెప్పకపోతే, సభ్యులకు చెప్పకపోతే మేము ఏం ప్రిపేర్ అయ్యి రావాలి, రేపు ఏం మాట్లాడాలి? రేపు ఒకటే రోజు అసెంబ్లీ, రేపు ఎజెండా ఏంటిది అంటే మేము మెల్లగా పంపుతాం రాత్రి వరకు అంటారు. మీరు పంపేది ఎప్పుడు? ప్రతిపక్షాలు ప్రిపేర్ అయ్యేటప్పుడు. ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా? ప్రతిపక్షాల గొంతు నొక్కుడు, ప్రజా సమస్యలు చర్చించకపోవడం, ప్రజల గురించి పట్టింపు లేకపోవడం, ఎజెండా నిర్ణయించకపోవడం అంటే ఇదంతా కూడా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మాట్లాడితే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇదేం రాజ్యాంగం? అసలు ఇదేనా ప్రజాపాలన? ఇది ప్రజాస్వామ్య పద్ధతులా? నేను అడుగుతా ఉన్నా. అందువల్ల బీఏసీ సమావేశం ఒక అద్దం పద్దం లేకుండా 15 రోజులైన అసెంబ్లీ పెట్టాలంటే మళ్ళా పెట్టం కానీ ఇప్పుడు 2 రోజులు అనేటువంటి తీరుకు మినిమం 15 రోజులు అసెంబ్లీ పెట్టకుండా 2 రోజులు మాత్రమే అసెంబ్లీ పెడతాం. ఆ 2 రోజులు కూడా ప్రజా సమస్యలు చర్చించాం. కేవలం బురద రాజకీయాలే మాకు ప్రాధాన్యత. ప్రతిపక్షాల మీద బురద జల్లడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైనా రాజకీయంగా లబ్ధి పొందడమే మా యొక్క ప్రాధాన్యత అనే ధోరణిలో ప్రభుత్వం ఉంది కనుక దానికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం. సో ప్రభుత్వం అయితే స్థానిక సంస్థల మీద ఏం చెప్పలేదు, రేపటి ఎజెండా ఏందో చెప్పలేదు. చూచాయగా 2 విషయాలు చెప్పారు ఎలియా మినిస్టర్ గారు. ఒకటి, కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో పెడతాం, బీసీ బిల్లు పై అసెంబ్లీలో పెడతామని చెప్పారు. మరి ఎన్ని రోజులు సభ జరుపుతారంటే 2 రోజులు అన్నాడు. మరి ఇలా అయిపోయింది, రేపు ఒకటే రోజు. ఆ 2 రోజులు మరి మళ్ళా ఎట్లనండి?